ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమా బుక్ స్టాల్ దౌర్జన్యం. బిల్లు అడిగితే ఇవ్వనంటున్న వైనం. పుస్తకాలు విక్రయించినందుకు బిల్లు ఇవ్వమని అడిగితే ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అంటున్న యజమాని. నగరంలోని అన్ని బుక్ స్టాళ్లు ఒక ఎత్తు, ఉమా బుక్ స్టాళ్లు ఒక ఎత్తు. ప్రైవేట్ స్కూళ్లతో ఒప్పందం. నగరంలోని చాలా వరకు ప్రైవేటు పాఠశాలల పుస్తకాలు అన్ని ఈ బుక్ స్టాల్లోనే లభ్యమవుతాయి. ఈ మధ్యనే గవర్నమెంట్ పుస్తకాలు కూడా ఈ బుక్ స్టాల్లోనే అమ్మడం వల్ల విద్యార్థి సంఘాలు డిఈఓస్ కూడా ఫిర్యాదు చేశారు. ఎవరిన్ని వార్తలు రాసినా, ఎవరిన్ని ఫిర్యాదులు చేసినా డిఈఓ స్పందించరెందుకు? ఇలాంటి బుక్ స్టాళ్లపైన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ఎంతో మందిని చూశాను, ఎవరి వల్ల ఏమీ కాలేదు, ఎవరేం చేయలేరు అంటున్న ఉమా బుక్ స్టాల్ యజమాని. పోచం మైదాన్ వర్తక సంఘం నాయకుడని ధీమా. గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బంధువు అని చల్లా అండతో రెచ్చిపోజిన యాజమాన్యం. మా సార్ చెప్తే ఇక్కడికి వచ్చిన మీ బుక్కులకు నువ్వు బుక్కులు ఇయ్యనని చెప్పాను. ఒక్కటే వీడియో ఇయ్యనని చెప్పాను. స్కూల్ ఎందుకు ఇయ్యవు? నేను నీకు పైసలు ఇస్తానా? ఎందుకు ఇయ్యవు? నువ్వు బుక్ స్టాల్ పెట్టింది దేనికి? మరి పెట్టు, బుక్కులాడ పెట్టు. నువ్వు బుక్కులాడ పెట్టు. నువ్వు బుక్కులాడ పెట్టు, లేదా షట్టర్ బంద్ చేసుకోను. బుక్కులు అమ్మా అని చెప్పు. తీసుకుంటానప్ప. ఎవరు నీ దుకాణంలో 100 మంది నేను చూసిన. రేపు నీ ఇప్పుడు నాకు బుక్కులు కావాలి. ఈ షట్టర్ పూస్తా. నువ్వు ఎవరు